తాతయ్య, 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 నాన్నా, నాన్నా, తాతయ్య. అమ్మ మైథిలి, నాన్న వెళ్ళిపోయినట్టున్నారమ్మా. ఎంతో కష్టపడి ప్లాన్ చేసినా ఆ ముసలోడొచ్చి మొత్తం నాశనం చేశాడా. ఇప్పుడొక్కడ జ్యోతిని ఎలా కొండెక్కేలాగా చేయాలి? ఎవరి గురించమ్మా పిలుస్తున్నారు? మా రామయ్య గారు వచ్చారు గురువుగారు. వేసిన తాళాలు వేసినట్టే ఉంటే రామయ్య గారు ఎలా వస్తారమ్మా? లేదండి, వచ్చారు. సరేనమ్మా, నేను తాళాలు వేయటం మర్చిపోయానేమో. మీరు పూజ కానివ్వండమ్మా, నేను వెళ్ళి పడుకుంటాను. అలాగేనండి. గురువుగారు, ఏమిటమ్మా ఇప్పుడొచ్చారేంటి? ఇంతకుముందే వచ్చానండి. ఈ రాత్రికి నేను కూడా ఇక్కడే నిద్ర చేద్దాం అనుకుంటున్నాను. ఓ అలాగా. అవును, అన్నట్లు స్వామివారి మెడలో లక్షల రూపాయల నగలు అలంకరించారు కదా. అవును తల్లి. ఇప్పుడు వీళ్ళిద్దరినీ లోపలే వదిలేసి వెళ్ళిపోతున్నారు. పొరపాటున నగలు కొట్టేశారనుకోండి, ఆ నేరం మీకు చుట్టుకుంటుంది. పాపం ఆ మైథిలి శుభప్రద అలాంటి వారు కాదమ్మా. కాకపోయినా గుడి రూల్స్ ప్రకారం ఎవరిని గుడి లోపల పడుకోనివ్వరు కదా. అవుననుకోండి. అవుననుకోండి కాదు, వీళ్ళని కనుక మీరు లోపల ఉండనిస్తే కమిటీ వాళ్ళకి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంత మాట ఎందుకులేండి, గుడి బయటే ఉండమని చెప్తాను. మళ్ళీ నేను చెప్పానని చెప్పకండి. అలాగే తల్లి. అమ్మ మైథిలి, మీరు మరోలా భావించకండి. గుడి రూల్స్ ప్రకారం ఎవరూ గుడి లోపల ఉండకూడదమ్మా. పూజైనా నిద్రైనా గుడి బయటే చెయ్యాలి. పంతులు గారు, అదేంటి? క్షమించండమ్మా, మీరు బయటికి వెళితే నేను తాళాలు వేసుకుంటాను. అమ్మ మైథిలి, పదమ్మా. స్వామివారి సేవ ఎక్కడ చేస్తే ఏముంది, పద. డాక్టర్, 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 డాక్టర్. ఏటైనది? ఉన్నట్టుండి ఇంత సీరియస్ అయిపోనాది? అవును, ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు. ఇప్పుడేమైందో? ఓ మై గాడ్! ఏమైంది డాక్టర్? బ్రెయిన్ కి ఆక్సిజన్ అందక నర్వస్ సిస్టమ్ అంతా డ్యామేజ్ అవుతున్నట్టుంది. అందుకే ముక్కు నుంచి బ్లడ్ వస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్? ముంబై నుంచి న్యూరాలజిస్ట్ వస్తే తప్ప మనమేమీ చేయలేం.
ముందు ఆ బ్లడ్ క్లీన్ చేయి. అలాగే డాక్టర్. భగవంతుడా, ఇందాక నాన్నగారు చెప్పినట్టు ఆకాశంలో మబ్బులు కమ్ముతున్నాయి. ఇంకా సేపట్లో వర్షం పడేలా ఉంది. అమ్మా మైథిలి, అదే జరిగితే అక్కడ జ్యోతి ఆరిపోకుండా ఆపడం మన వల్ల కాదమ్మా. డాక్టర్, మా ఉత్తమ్కి ఎలా ఉంది? సారీ మేడం, కండిషన్ చాలా సీరియస్గా ఉంది. న్యూరాలజిస్ట్ వస్తే తప్ప మేమేమీ చెప్పలేం. డాక్టర్, ప్లీజ్ ప్లీజ్ ఆయన్ని వెంటనే పిలిపించండి. ఇదిగో ఆయనే కాల్ చేస్తున్నారు. హలో శ్రీనాథ్ గారు, నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతలో మీరే కాల్ చేశారు. స్టార్ట్ అవుతున్నారండి? సారీ సార్, నేను అర్జెంటుగా బెంగళూరు వెళ్ళాల్సి వస్తుంది. నేను వెళ్తున్నాను. కుదిరితే ఈవినింగ్ వస్తాను. సార్, ఇక్కడ పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది సార్. యా, ఐ గాట్ ఇట్ సార్. బట్ బెంగళూరులో మా మదర్కి యాక్సిడెంట్ అయింది. నేను వెళ్ళి ఆపరేషన్ చేయకపోతే మా అమ్మని కోల్పోవాల్సి వస్తుంది. అందుకే అక్కడికి వెళ్తున్నాను. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సార్ 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 ఏమైంది ఏమైంది డాక్టర్? డాక్టర్? సారీ మేడం, న్యూరాలజిస్ట్ రావడం లేదు. స్వామి, నీ దీక్షలో నిలబడగలనా లేదా అని పరీక్షిస్తున్నావా? నేను నిలువునా కోలిపోయినా, నింగి విరిగి మీద పడినా, ఆఖరికి నా ప్రాణమే పోయినా ఈ అఖండ జ్యోతిని మాత్రం కొండెక్కనివ్వను. ఎందుకు రావట్లేదు డాక్టర్? వాళ్ళ మదర్కి యాక్సిడెంట్ అయిందంట. అర్జెంటుగా బెంగళూరు వెళ్తున్నారంట. కుదిరితే ఈవినింగ్ వస్తాను అన్నారు మేడం. ఈవినింగ్ వస్తే నా మనవడి పరిస్థితి ఏంటి డాక్టర్? మైథిలి, ఆయన కాకపోతే ఇంకొక న్యూరాలజిస్టు ఇండియాలో లేరా? వాళ్ళని పిలిపించండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఉంటే ఈపాటికి పిలిపించేవాళ్ళం సార్. లేరు కాబట్టే ఈయన కోసం ఎదురు చూస్తున్నాం. బట్ బ్యాడ్ లక్, ఆ దేవుడే కాపాడాలి. భగవంతుడా. డాక్టర్, డాక్టర్, అయ్యో భగవంతుడా, నా మనవణ్ణి బతికించుకునే మార్గమే లేదా? మా కన్నీళ్లు చూసి కూడా నీకు దయ కలగటం లేదా? నా మనవణ్ణి బతికించు స్వామి, బతికించు.
జానకమ్మ గారు, మీరు బాధపడకండి. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు. ఆయన ద్వారా న్యూరాలజిస్ట్ దొరుకుతారేమో ప్రయత్నిస్తాను. ఆగండి. భగవంతుడా, అమ్మ మైథిలే, ఏమో అనుకున్నా గాని మైథిలి మొండిగట్టమే. జడివానకు కూడా దడవకుండా పూజ పూర్తి చేసింది. స్వామి, ఇంకా నా మీద దయ కలగలేదా? ఎందుకు స్వామి ఇలా చేస్తున్నావు? అమ్మ మైథిలే, ఒకసారి హాస్పిటల్కి ఫోన్ చేస్తానమ్మా. అమ్మ మైథిలే, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా. స్వామి, నువ్వే దిక్కని నమ్మాను. నువ్వు తప్ప నన్నెవరూ కాపాడేవారు లేరని నీ పాదాల్ని ఆశ్రయించాను. నిన్ను నమ్మి అఖండ జ్యోతి వెలిగిస్తే గండాలన్నీ తీరిపోతాయన్నారు. మరణాన్ని సైతం తరిమేసి నా భర్తకి పునర్జన్మని ప్రసాదిస్తావని అన్నారు. నా భక్తిలో లోపం ఉంటే నన్ను శిక్షించు స్వామి, కానీ నా భర్తని కాపాడు. స్వామి, నా భర్తని కాపాడు స్వామి, లేదంటే నాకు మరణాన్ని ప్రసాదించు. ప్రసాదించు. మైథిలి, అమ్మా నా మాట వినమ్మా. అమ్మ మైథిలి. రామయ్య గారు, ఏమైంది రామయ్య గారు? న్యూరాలజిస్ట్ దొరికాడా? లేదు జానకమ్మ గారు, ఒక్కరు కూడా అందుబాటులో లేరు. అమ్మ మైథిలి, అమ్మ మైథిలి. ఓ ఉత్తమ్, నా మనవణ్ణి రక్షించేవారు లేరా? దేవుడా, నా ఉత్తమ్ని కాపాడు. అమ్మ మైథిలి, మైథిలి. అయ్యో మైథిలి, అమ్మ మైథిలి, అమ్మ మైథిలి. మైథిలి లేమా? ఎక్స్క్యూజ్ మీ. మీరు? నేను న్యూరాలజిస్ట్ శ్రీనాథ్. మీరేనా? మీరు బెంగళూరు వెళ్ళారని చెప్పారు. వెళ్దామనుకున్నాను, కానీ అక్కడ వీరరాఘవ అనే న్యూరాలజిస్ట్ మా అమ్మకు సర్జరీ చేశారు. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. అందుకే బెంగళూరు వెళ్లాల్సిన నేను డైరెక్ట్గా హైదరాబాద్కొచ్చాను. ఇంతకీ డ్యూటీ డాక్టర్ ఎక్కడా? హలో శ్రీనాథ్ గారు, వాట్ ఈస్ సర్ప్రైజ్. హలో అండి. మీరు రారు అనుకున్నానండి. నేను కూడా రాననే అనుకున్నాను, కానీ కొంతమంది పిలిస్తే రాక తప్పదుగా, అందుకే వచ్చాను. పదండి వెళ్దాం. పదండి డాక్టర్.
సమ్ టైం. అమ్మ మైథిలి, మైథిలి, అమ్మ మైథిలి. డాక్టర్, వెళ్ళి ఇతని భార్య మైథిలికి చెప్పండి మీ భర్త క్షేమంగా ఉన్నాడు అని. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. మ్మ్. డాక్టర్, డాక్టర్, మా ఉత్తమ్కి ఎలా ఉంది? డోంట్ వరీ అండి, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు. 24 అవర్స్లో రికవరీ అవుతారు. ఎంత శుభవార్త చెప్పారు డాక్టర్. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేం. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, శ్రీనాథ్ గారికి చెప్పండి. శ్రీనాథ్ గారా? ఆయన బయటికి రాలేదు కదా డాక్టర్. ఆయన బయటికి రాకపోవడం ఏంటి? ఇంతకు ముందే వచ్చారు కదా. లేదు డాక్టర్, మేమందరం ఇక్కడే ఉన్నాం కదా, ఆయన బయటికి రాలేదు. రాలేదా? ఎటు వెళ్ళారబ్బా? ఈ విషయం మైథిలి గారికి ఫోన్ చేసి చెప్పమన్నారు. అలాగే డాక్టర్, ఆ విషయం మైథిలికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ డాక్టర్. మనం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఫైనల్గా ఉత్తమ్ గాడు బయటపడ్డాడు. కొన్నాళ్ల పాటు వాడికి కనిపించకుండా దూరంగా ఉంటే మంచిది. లేదంటే మర్డర్ చేయించింది మనమే కాబట్టి మైథిలి, ఉత్తమ్ గాడు మన అంతు చూస్తారు. అవ్వన్నా, కొన్నాళ్ళు ఎటో ఒకటి పోతాం. వాళ్ళ కంటపడకుండా జాగ్రత్తగా ఉందాం, లేకుంటే మనకే ప్రాబ్లం. రామయ్య గారు, ఒకసారి మైథిలికి ఫోన్ చేయండి. హా, మాట్లాడండి. అమ్మ మైథిలి, మైథిలి, మైథిలి. అమ్మా, ఉత్తమ్కి ఎలా ఉందమ్మా? మనమందరం చాలా అదృష్టవంతులు అమ్మా. అందుకే రాడు అనుకున్న న్యూరాలజిస్టు దేవుడు పంపినట్టుగా వచ్చాడు. ఉత్తమ్ బాబుకి ఆపరేషన్ చేసి ప్రాణదానం చేశాడు, పునర్జన్మనిచ్చాడు. ఎంత చల్లటి వార్త చెప్పావమ్మా. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం లైన్లో ఉండు. అమ్మ మైథిలి, మైథిలి, లేమ్మా ఒకసారి. అమ్మ మైథిలి, మైథిలి, నీ పూజ ఫలించిందమ్మా. డాక్టర్ గారు వచ్చారంటమ్మా. మన ఉత్తమ్కి ఆపరేషన్ చేసి ప్రాణాలకు ఏ ప్రమాదం లేదని చెప్పారంట. అమ్మా, అమ్మా, నిజమా అమ్మా? హ, అవునమ్మా. ఇదిగో ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడు. హలో అమ్మమ్మ గారు, అమ్మ చెప్పింది నిజమా? ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారా? అవునమ్మా, ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు. నువ్వు వెంటనే బయలుదేరిరా. అలాగే అమ్మమ్మ గారు, మేమిప్పుడే వస్తున్నాము. అమ్మ మైథిలి, పద. ఉత్తమ్ గారు, ఉత్తమ్ గారు,
ఉత్తమ్ గారు. ఉత్తమ్, మైథిలి, ఉత్తమ్ గారు. మీకేం కాదు ఉత్తమ్ గారు, మీకేం కాదు. మైథిలి, నీకేమైంది? నీ తలకి ఆ గాయం ఏంటి? అదంతా తర్వాత చెప్తాను. నాన్న ఉత్తమ్, నీ ప్రాణాలు కాపాడుకోవడానికి మైథిలి ఆ యముడితోనే పోరాటం చేసింది. సమయానికి ఆ న్యూరాలజిస్ట్ వచ్చి నీకు ఆపరేషన్ చేసి ఉండకపోతే ఏం జరిగుండేదో ఊహించడానికే భయంగా ఉంది.